నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డే 21 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథ. ఈరోజు తెలుగు నీతి కథలో మనం చదవబోయే కథ కప్ప ముత్యం. అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయ్యాయి. ఓ రోజు కప్ప కొలంలో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకున్నాయి. ఈలోగా ఎటునుంచి వచ్చాడో వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వేటగాడికి చిక్కిన హంస విలవెల్లాడింది. అది చూసి కప్పకు ఏమి చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తన్ని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకి వచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, నాకు కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకువస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేము దొరకము, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశానో అని బాధపడ్డాడు. మనం ఈ కథ చదివాం కదా, ఈ కథకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానాలను మీ నోట్బుక్లో రాయండి. మొదటి ప్రశ్న, కథలోని ఇద్దరు స్నేహితుల పేర్లు ఏమిటి? రెండో ప్రశ్న, వేటగాడు వల దేనిపై వేశాడు? మూడో ప్రశ్న, కప్ప హంసను ఎలా కాపాడింది? నాలుగో ప్రశ్న, ఈ కథలో దురాశపరులు ఎవరు? వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం చదవబోయే ఇంగ్లీష్ స్టోరీ 2 goats and the jackal. Once upon a time, a jackal was passing by a crowded village. On his way, he saw 2 strong goats fighting at the corner of a road. People had surrounded the goats and were hooting and cheering the fight. They had made bets on the winning goat. After a few minutes of the fight, the goats were bruised and bleeding, and it was time for them to rest. The jackal decided to attack the goats as he thought they were weak and tired from the fight. He went closer to them and pounced on them. The 2 goats were stronger than the jackal and trampled him easily. అనగనగా ఒక జిత్తులమారి నక్క ఉందంట. అది ఒక విలేజ్ గుండా వెళ్తుండగా, అది చాలా క్రౌడ్ ఎక్కువ, గుంపులు ఎక్కువ, జనాలు ఎక్కువగా ఉన్న విలేజ్ గుండా వెళ్తుంటే అక్కడ జనాలందరూ మూగున్నారట. మూగుంటే ఏంటి గుంపుగా ఉన్నారని ఆ జాకిలు వెళ్ళిందట. వెళ్ళి చూసేసరికి అక్కడ 2 goats కొట్టుకుంటున్నాయట. బాగా కొట్టుకుంటున్నాయి, దెబ్బలాడుకుంటున్నాయి అంట. అవి బాగా కొట్టుకొని పందాలు అనమాట అవి కొట్టుకుంటుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వాటి మీద బెట్టలు కాస్తున్నారట. ఇది గెలుస్తుంది, ఇది గెలుస్తుందని బెట్టలు కాసుకుంటున్నారట. చివరికి అవి బాగా కొట్టుకొని అలసిపోయి రక్తం కూడా వచ్చేసేసరికి అవి కొంచెం వీక్ అయిపోయేసరికి అప్పుడు జాకిల్ అనుకుంటుందంట, ఈ 2 వీక్ అయిపోయాయి, నేను వీటిని ఇప్పుడు అటాక్ చేసి వీటిని చంపుని తినేస్తాను అని అనుకుంటుందంట. వాటి దగ్గరికి వెళ్ళేసరికి అవి 2 ఒకటైపోయి స్ట్రాంగ్ అయ్యి అండ్ జాకిల్ మీదకి
జాకుల మీదకి దూకుతాయట. దూకేసరికి అప్పుడు జాకులు పారిపోతుందట. అందుకే ఇప్పుడు కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. నెక్స్ట్ యాక్టివిటీస్. ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక స్కేల్ ఇచ్చారు. ఆ స్కేల్ మీద సాక్షి నిలబడి ఉంది 0 దగ్గర. అలాగే స్కూల్ ఏమో 8 నెంబర్ దగ్గర ఉంది. నెక్స్ట్ మార్కెట్ ఇచ్చారు. మార్కెట్ ఏమో 11 దగ్గర ఉంది. నెక్స్ట్ అంకిత్ ఏమో 16 దగ్గర నిలబడ్డాడు. ఇది పిక్చర్ మీరు అబ్జర్వ్ చేశారు కదా. పక్కన దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాటికి ఆన్సర్స్ చేయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఎట్ విచ్ నెంబర్ అంకిత్ ఈజ్ స్టాండింగ్? అంకిత్ ఏ నెంబర్ దగ్గర స్టాండ్ అయ్యాడు? 16th నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫీట్స్ షుడ్ సాక్షి వాక్ టు గో టు స్కూల్? సాక్షి స్కూల్కి వెళ్ళడానికి ఇంకా ఎన్ని అడుగులు నడాలి అని అడిగాడు. 8. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫీట్స్ షుడ్ అంకిత్ వాక్ టు రీచ్ సాక్షి? అంకిత్ సాక్షి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని అడుగులు వేయాలి? ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫీట్స్ అంకిత్ విల్ టేక్ టు స్కూల్? అంకిత్ స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని అడుగులు వేయాలి? 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సాక్షి స్టాండ్స్ ఎట్ నెంబర్ 6, హౌ మెనీ ఫీట్స్ షీ షుడ్ టేక్ టు రీచ్ ద విలేజ్ మార్కెట్? సాక్షి సపోజ్ 6th నెంబర్ దగ్గర నిలబడి ఉంటే తను మార్కెట్కి వెళ్ళడానికి ఇంకా ఎన్ని ఫీట్స్ వేయాలి, ఇంకా ఎన్ని అడుగులు వేయాలి అన్నారు. ఆన్సర్ 5 ఫీట్స్. 5 ఫీట్స్ వేస్తే తను సంతకు వెళ్తుంది, మార్కెట్కి వెళ్తుంది. ఇక్కడ మరొక యాక్టివిటీ ఇచ్చారు. ఒక అడవిలో బర్డ్ మ్యాథ్స్ టీచింగ్ చేస్తుందంట. బర్డ్ అంటుందంట, రైట్ డౌన్ ద నెంబర్ 69 ఆన్ ద ఫ్లోర్ మీద 9 నెంబర్ రాయండి అని చెప్పిందంట. దానికి ఫాక్స్ ఏమంది, మ్యామ్ హౌ టు రైట్ 69? ఫాక్స్ అంటుందంట 69 ఎలా రాయాలి మేడం అని అడిగిందంట. దానికి బర్డ్ ఫస్ట్ రైట్ 6 అండ్ దెన్ రైట్ 9 నెక్స్ట్ టు ఇట్. ముందు 6 రాయండి, తర్వాత 9 రాయండి అని చెప్పిందంట. ఫాక్స్ రైట్ 6 అండ్ స్టాప్డ్. ఫాక్స్ 6 రాసి ఆగిపోయిందంట. బర్డ్, వై డిడ్ యూ స్టాప్? నువ్వు ఎందుకు ఆగిపోయావు అని అడిగిందంట. ఫాక్స్, మ్యామ్ ఐ డోంట్ హ్యావ్ విచ్ సైడ్ టు రైట్ 9. నాకు తెలియలేదు 9 ఎటువైపు రాయాలో అని అడుగుతుందట. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ రైట్ 9 బిఫోర్ 6, వాట్ విల్ బీ దట్ నెంబర్? రైట్ ఇన్ వర్డ్స్. 6కి ముందు మీరు 9 రాస్తే ఏ నెంబర్ వస్తుంది? దాన్ని వర్డ్స్లో రాయమన్నారు. ఏ నెంబర్ వస్తుంది? 96. నెక్స్ట్, ఇఫ్ యూ రైట్ 9 ఆఫ్టర్ 6, వాట్ విల్ బీ దట్ నెంబర్? రైట్ ఇన్ నంబర్స్. 6కి తరువాత 9 రాస్తే ఏ నెంబర్ వస్తుంది? దాన్ని మామూలు నెంబర్స్ రూపంలో రాయమన్నారు. ఆన్సర్ 69. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బీ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఇఫ్ యూ రైట్ 9 లెఫ్ట్ టు 6? 6కి లెఫ్ట్ వైపు రాస్తే 9, దాని ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగారు. 90 ఆన్సర్. నెక్స్ట్, ఇన్ 69 and 96 విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అండ్ హౌ బిగ్ ఈజ్ ఇట్? ఇప్పుడు 69, 96 నెంబర్స్ ఉన్నాయి కదా, దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది, ఎంత ఎక్కువ అని అడిగాడు. ఇప్పుడు 96 - 69, దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ 96. 96 - 69 తీసేస్తే 27. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.